దేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ సబితా ఇంద్రారెడ్డి గారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్ గారు తొందరలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం గా కూర్చుంటారని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చకు దారితీశాయి సార్. అంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఆ తర్వాత కేటీఆర్ గారు సీఎం అవుతారా, లేకపోతే వచ్చే ఎలక్షన్స్ నాటికి కేటీఆర్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందా, మరి అప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి, ఆయన తప్పుకుంటారా అన్నట్టుగా చర్చ జరుగుతుంది సార్ సోషల్ మీడియాలో. మరి మీరేం చెప్తారు సార్ దీనికి? రేవంత్ రెడ్డి గారు మొన్న సబితమ్మ గారి మీద పరోక్షమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో నాకు భరోసాగా ఉంటాను, నా వెంట నిలబడతానన్న మాట ఇచ్చారు, బట్ నన్ను మోసం చేశారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అవును. తర్వాత కేటీఆర్ గారిని నమ్ముకొని ఆయన వెనకున్న వాళ్ళందరూ కూడా తర్వాత ఇబ్బంది పడతారనే అర్థంలో మాట్లాడారు. సో సబితమ్మ గారు నిజంగా ఒక మాజీ మంత్రిగా హోంమంత్రి కూడా చేశారు ఆవిడ. ఇంకోటి ఏంటంటే ఆవిడకి చాలా మంది ముద్దు పేరు చేవెళ్ళ చెల్లెమ్మ అనేవారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు కూడా ఫస్ట్ సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆమెతో ఆమె ఆశీర్వాదం అంటే ఆమె శుభాకాంక్షలు తీసుకొని పాదయాత్ర స్టార్ట్ చేశారంట. చాలా మంది చెప్పారంట ఆమె దగ్గరికి వెళ్ళడం ఏంటి, అప్పటికే ఏదో రకరకాలుగా భర్త పూర్వ సుహాసిని కదా ఆవిడ, అందువల్ల యుద్ధు అని చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి లేదు, నాకు సబితమ్మ అంటే నా సొంత చెల్లెల కన్నా ఎక్కువ అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఆ ఇమేజ్ అలాగే ఉంది. అండ్ మోర్ ఓవర్ సబితా గారు కూడా మన ఆంధ్ర రాజకీయాల్లో లాగా చాలా మంది మహిళా నేతలు మాట్లాడే టైపులో ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజుకి కూడా అంత హోదాలో ఉన్నప్పుడు కూడా ఆవిడ నోరు పారేసుకోవడం కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కానీ నెవర్. అది ఉందాతనం అంటే ఏ పార్టీ అనేది అనవసరం. అది పార్టీలు అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు ఇందులో ఉంటారు, రేపు అందులో ఉంటారు. ఆవిడ కూడా కాంగ్రెస్లో ఉన్న ఆవిడే, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ రేపు కాంగ్రెస్లోకి వచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు, వాళ్ళ ఇష్టం. బట్ అట్లాంటి హుందాగుండే ఆవిడ ఎప్పుడు ఏ వివాదాల్లో కానీ, లేదంటే ఈవిడ పలానా ఆవిడని ఇలా అన్నారని కానీ, అసెంబ్లీ సాక్షిగా ఇలా నోరు పారేసుకున్నారని కానీ ఎప్పుడు చేయలే. ఆవిడ ఎప్పుడు వార్తల్లో నిలబడలే, అంతా హుందాగా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారికి కూడా మేబీ సబితమ్మ గారితో ఆ రకమైన రిలేషన్ ఉండుండొచ్చు రాజకీయ పరంగా. బట్ రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఇలా అన్నారు, ఆమె నమ్ముకున్నాను నేను, బట్ ఆమె నన్ను చీట్ చేశారు అన్నట్టుగా ఏదో మాట్లాడారు. తర్వాత కేటీఆర్ గారు వెనక ఉండి నమ్ముకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పడం. ఇప్పుడు ఆవిడ ఇలాంటి వివాదాలకు నన్ను ఎందుకు లాగుతున్నారనే ఉద్దేశంలో బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఆవిడ చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరున్నారు, ఆ పదవి శాశ్వతం కాదు, రేపు పొద్దున మా కేటీఆర్ మీ సీట్లో ఉండొచ్చు, అది మీరు అన్నట్టు కాంగ్రెస్ కూలిపోతుంది, సార్వత్రిక ఎన్నికలు అయ్యా కూలిపోతుంది అనే పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏం కనబట్టలేదు. ఎందుకంటే మాక్సిమం కాంగ్రెస్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆసామాషి అయిన నాయకుడు కాదుగా, సామాన్యమైన నాయకుడు కాదు. ఆయన చాలా కనపడే చాలా గట్టి ఆయన. ఎందుకంటే మనం చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని కూడా ఢీకొన్నాడు. ఏ బలగము ఏ పదవి లేని టైంలో కూడా ఆయనకి సవాలుగా విసిరి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో కూడా అన్నీ తానే ఒక్కడే ఆయన నిలబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుకు కూడా సభలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసిరెడ్డి గారు కానీ ఎవరు మాట్లాడినా కూడా దానికి ప్రతి కౌంటర్గా అటాక్ ఇచ్చేది ఫస్ట్ ముఖ్యమంత్రి. గత 5 ఏళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తే ఆయన ఇచ్చిన కౌంటర్ తక్కువ, పక్కన మంత్రులు మాట్లాడమే తప్ప ఆయన మాత్రం అన్నిటికీ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకునేవాడు. ఈయన అలా కాదు, నాయకుడు అనేవాడే ముందు ఉండాలి కదా. నాయకుడు ఏదైనా జరిగితే ముందు నాకు జరగాలి, ఏదైనా అటాక్ ఇస్తే నాకు ముందు అటాక్ చేయాలి, తర్వాత నా వాళ్ళు, అదే నాయకుడు అంటే. అలాగే రేవంత్ రెడ్డి గారు నిన్న దానం గారు సభా సాక్షిగా కొన్ని రకాల పదాలు మాట్లాడారు. బట్ తెలంగాణలో సర్వసాధారణమైన పదాలు ఏది, కాంగ్రెస్ ను సమర్థించే వాళ్ళకి ఈ పదాలు, సంబంధించిన వాళ్ళకి ఆ హుందా స్థానంలో ఉండే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా 5 కోట్ల ప్రజల సాక్షిగా ఉండే వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు, అది వాస్తవం. బట్ అక్కడ ఇది తెలంగాణలో అవి నిన్న ఆయన వాడిన పదజాలాన్ని కూడా సర్వసాధారణ పడాలి. ఫ్రెండ్స్లో కూడా రిలేషన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, నేను చాలా సందర్భాలు చూశాను నేను. అయితే ఇక్కడ ఆ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిలబడి దానం నాగేంద్ర గారిని కూడా కవర్ చేసి కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈవిడ ఇలా అనడం వల్ల మళ్ళీ రేపు ఈయన ఖచ్చితంగా కౌంటర్ కూడా చేస్తారు. అంటే మీరు అలాంటి పగటకాల్లో కానొద్దానో ఏదో ఒకటి అంటారు. బట్ కేటీఆర్ లాంటి వ్యక్తి సమర్థనీయుడు, మేధావి, మంచి వక్త,
డిఫరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పర్సన్. కాబట్టి నాయకత్వ లక్షణాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు కాకపోతే రేపొద్దున ఇప్పుడు ఏమంటే వార్డులు బళ్ళు అవుతాయి చెప్పలేం. 2 ఏళ్ళు కంటిన్యూస్గా అధికారం ఉంది, 3వసారి అధికారం చేజారడం అనేది సర్వసాధారణం, తప్పేం కాదు. అది భారీ ఓటమి కూడా కాదు. 3వ వంతు సీట్లు తెచ్చుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బట్ ఇప్పటికీ నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పక్క చూపులు చూసేవారు కూడా ఉన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు ఆల్రెడీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్న దానం గారు బీఆర్ఎస్ తరఫున గెలిచినా కూడా కాంగ్రెస్ వైపు ఫేవర్గా ఉండి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే సబితా గారు మాత్రం ఎప్పుడు వివాదాలకి తావివ్వలేదు. ఆవిడ ఎప్పుడు వివాదాలకు సంబంధించి మాట్లాడలేదు. ఆవిడ హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఏవో చిన్న ఎలిగేషన్స్ వచ్చాయి అప్పట్లో, కానీ దాన్ని పెద్దగా రాద్ధాంతం చేసుకొని ఇష్యూస్ చేసుకొని రోడ్డెక్కిపోయే పరిస్థితి అయితే ఆవిడ ఎప్పుడు తెచ్చుకోలేదు. ఇప్పుడు ఆవిడ హుందాగా ఉన్నారు. గవర్నర్ పదవి ఉన్నా పదవి లేకపోయినా సబితా అమ్మ గారు అంటే డిగ్నిఫైడ్గా ఉండేవారు. బట్ ఆవిడ ఇప్పుడు వివాదాల్లోకి అనవసరంగా నన్ను లాగారనే ఉద్దేశంతో మేబీ ఒక కౌంటర్గా చేసి ఉండొచ్చు. ఇవాళ మీరున్నారు, రేపు కేటీఆర్ గారు ఉండొచ్చు అని. దాన్ని మీడియా మిత్రులు అంటే ఈ 5 ఏళ్ళు అవ్వకుండానే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, కేటీఆర్ గారు అక్కడ కూర్చుంటారా అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మొన్న కూడా ఆయన ఖమ్మం అతను బీఆర్ఎస్ కాంగ్రెస్ ను వెళ్ళిన అతను మళ్ళీ వెనక్కి వస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయన వెంటనే ఆ ఎమ్మెల్యే కూడా మళ్ళీ చెప్పారు, నేనేం మళ్ళీ ఈ బీఆర్ఎస్లోకి వెళ్ళట్లేదు, కాంగ్రెస్లో ఉంటున్నాను, ఆ వార్తలని తప్పు అని. సో బెల్లం ఉంచేటి చేమలు చేరుతాయి. అండ్ మోరోవర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫేవర్గా అటువైపే డైవర్ట్ అవుతుంటారు. బీఆర్ఎస్ అప్పుడే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ చూడాలి. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆయన కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్న పర్సన్. ఆటోమేటిక్ గా పదవి ఉండేసరికి ఆ అగ్రెసివ్నెస్ వస్తుంది ఎవరికైనా, ఆ తేజస్సు అవి వచ్చేస్తాయి. సో ఆయనకి ఏదో గత పరిచయాల్లో నొప్పి కలిగించిన అంశమే సబితమ్మ గారు మాట్లాడారు. సబితా గారు కూడా ఈ విధంగా మాట్లాడారు. దీంట్లో పెద్ద గవర్నమెంట్ పడిపోతుంది అనుకోవడం లేదు. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఆ ప్లేస్ లో కూర్చుంటారనే సందర్భంలో మాట్లాడి ఉండొచ్చు. అంటే కేసీఆర్ గారు తప్పుకుంటారా మరి ఆ టైంకి పాలిటిక్స్ నుంచి అని చెప్పేసి కూడా. అంటే మరి మొన్న ఎలక్షన్స్ ముందు కూడా చాలా వార్తలు వినిపించాయి కదండి, కేసీఆర్ గారు ఈసారి సెంట్రల్ వైపు వెళ్ళిపోతారు, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఉంటే లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా నాయకుడిగా మన కేటీఆర్ గారిని ప్రకటించేసి ఆయనే ముఖ్యమంత్రి చేసి ఈయన సెంట్రల్కి వెళ్ళేవారేమో, లేదా రాజ్యసభ ఎంపీ అని తీసుకునేవారేమో, ఒకవేళ ఎన్డీఏ కూటమిలో కూడా భాగస్వామి అయితే మీ సెంట్రల్ మినిస్టర్ కూడా పొందేవారేమో అని రకరకాల ఊహాగానం అనిపిస్తున్నాయి. మరోవైపు మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఒక్క సీటు నెగ్గుకుపోవడం వల్ల బీజేపీకి వీళ్ళు లోపల నుంచి సపోర్ట్ ఇచ్చారు, అందుకే వీళ్ళకి ఒక సీటు రాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. చెప్పలేం, ఒకవేళ ఆ గవర్నమెంట్ ఫామ్ ఏంటి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారేమో. చాలా మంది ప్రజలు కూడా కోరుకున్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే చూడాలని, ఆయన అభిమానులు కూడా. ఆయనకంటే ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉండేది కాబట్టి, ఏది ఉద్యమం టైం నుంచి కూడా. ఈవెన్ కేటీఆర్ గారు కూడా అర్హులే, దానిలో దెర్ ఇస్ నో డౌట్. బట్ అన్ టైంలో ఒకరికే ఉండదు కదా. చూద్దాం మరి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కేటీఆర్ గారు పూర్తి స్థాయి నాయకుడిగా అయితే ఈలో ఫుల్ మెజారిటీ వస్తే కేటీఆర్ గారే సీఎం అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.